వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నీ కుటుంబం కోసం కోట్లాది మంది ప్రజలను బలి పెడతావా? సీఎం రేవంత్ ని ప్రశ్నించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మహారాష్ట్రలో విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు ప్రకటించిన మంత్రి చంద్రశేఖర్ బహంకులే. సీఎం రేవంత్ తక్షణమే రాజీనామా చేయాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కవిత. బనకచెర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ మార్చకపోతే మరోసారి ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం హెచ్చరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చంద్రబాబు మీడియా నిన్నటి చర్చపై తెలంగాణ ఎడిషనల్ ఒకలాగా, ఆంధ్ర ఎడిషనల్ లో ఒకలాగా రాసింది. రేవంత్ రెడ్డి నిన్న ఎజెండాలో బనకచెర్ల మీద అంశమే లేదు, ఎలా మాట్లాడాలి అన్నాడు. ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు ఏమో బనకచెర్ల మీద చర్చ జరిగింది, కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నాడు. తెలంగాణ ప్రజలు వీళ్ళు చేసే ద్రోహాన్ని, మోసాన్ని చూడాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అసలు సమావేశాలు, రహస్య సమావేశాలు రాత్రి వేళలో జరిగిపోతున్నాయి. అక్కడ మాత్రం చాలా స్నేహపూర్వక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఒక్కటి చాలు తెలంగాణ వాదులకి, ఇంకెవరికైనా కూడా కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ చెంత చేరిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళందరి కళ్ళు తెరిపించడానికి ఇదొక్కటి చాలు. ఏంది? ఒకటే పత్రిక తెలంగాణలో ఏం రాసింది, ఆంధ్రాలో ఏం రాసింది చూడండి. ఒకటి తెలంగాణ ఎడిషన్, ఒకటి ఆంధ్ర ఎడిషన్. ఒక సమావేశం జరిగి రెండు రాష్ట్రాల మధ్యన, రెండు ముఖ్యమంత్రుల మధ్యన, రెండు రాష్ట్రాల అధికారుల మధ్యన సమావేశం జరిగితే ఎవరు చెప్పినా ఒకే తీరుగా ఉండాలి కదా. చెప్పింది నిజమే అయితే, జరిగింది వాస్తవంగా చెప్పితే ఒకే తీరుగా ఉండాలి కదా. ఇంతకు మించిన ఆధారాలు ఇంక అక్కర లేదు వాస్తవానికి. ఇంకా తెలంగాణ ప్రజలకి తెలంగాణలో రకరకాల కోరికలతోని, ఆలోచనలతోని మళ్ళీ తెలంగాణ వాదానికి దూరమైన వాళ్ళకి అన్నిటికీ మించి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూడండి ఏం జరుగుతుందో, ద్రోహం ఎట్లా ఉందో. గత సంవత్సర కాలంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది ఒక్కటొక్కటిగా నిజమవుతుంది, కనబడుతుంది మీ కళ్ళ ముందే. ఏంటిది? ఇది జల వివాదాలపై కమిటీ, రెండు రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు, 21లోగా నియామకం. దీని కొరకు ఏం చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు? అందులో బనకచెర్ల లేదు, బనకచెర్ల అంశమే లేదు, లేని దాన్ని నేను ఎట్లా వ్యతిరేకిస్తా, చర్చలో లేని దాన్ని నేను ఎట్లా వ్యతిరేకిస్తా, దాని మీద ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి దబాయించండు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి కావచ్చు, వాళ్ళు చెప్పినది ఇదేంటిది? బనకచెర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ. మేము రాయలే కదా. ఇదేమో తెలంగాణలో వచ్చింది, ఇది ఆంధ్రాలో వచ్చింది. మేము అతుకు పెట్టినాం. ఇగో ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, ఇది తెలంగాణలో వచ్చింది. ఇక్కడ రెండింటిని ఒక్క ఆడబెట్టి చూపించిన నేను. ఇక చాలనుకుంటే కదా. ఇక దబాయింపులు, గాండ్రింపులు, బూతులు, దీని మీద నేను ఒకటే ఒక మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ మంత్రులు, వాళ్ళు ఇంకా వాళ్ళు ఉసిగొలిపే వాళ్ళ ఇతర నాయకులు బూత్ మాట లేకుండా
దీని మీద మాట్లాడండి, సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి నీ కుటుంబం కోసం కోట్లాది మంది ప్రజలను బలిపెడతావా? కాళేశ్వరాన్ని ప్రారంభం చేయకుండా చంద్రబాబు చెప్పిన డైరెక్షన్లో వ్యవహరిస్తున్నావు. మాకు కాళేశ్వరం ఉంది, దానికి 140 టీఎంసీల నీళ్లు ఎత్తుతున్నామని మనం చెప్తే ఇవాళ బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వచ్చే అవకాశం లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. జైలు పోతున్న భయం ఉందా? దేని కొరకు భయపడుతున్నావు? నీ ఒక్కడి కొరకు, నీ కుటుంబం కొరకు కోట్లాది మంది ప్రజల్ని బలిపెడతావా? ఇది నువ్వు చేసే పని. కాళేశ్వరం మీద అబద్ధాలు మాట్లాడి కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా చంద్రబాబు చెప్పిన డైరెక్షన్లో ఇవాళ కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము నీళ్ళు ఎత్తుతున్నాం 140 టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వచ్చే అవకాశం లేదు. అది మేము చెప్పడం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపెక్స్ కౌన్సిల్లో. కానీ బనకచెర్ల అక్కడ కాళేశ్వరం లేదు, మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేము అంటే ఇలా ఇంకో 140 టీఎంసీల నీళ్ళు మీకు ఉన్నాయి కాబట్టి ఇవి నాకు ఇవ్వండి అని చెప్పి మోడీ పాలన చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర కాళేశ్వరాన్ని బండబెడుతుంది. అందుకే ఆనాడు కొద్ది రోజులు రాజకీయాల కొరకు చేసిండ్రు, అది కాస్త ఇవ్వాలని మెడకు చుట్టుకుంది. మహారాష్ట్రలో విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు రాజురా మరియు చీవతి తాలూకాలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేస్తామని ప్రకటించిన మంత్రి చంద్రశేఖర్ बावनकुळे. महाराष्ट्रातील चंद्रपूर जिल्ह्यातील जिवती तालुक्यातील 14 गावे हे तेलंगणा आणि महाराष्ट्र बाउंड्रीवर आहे आणि ही 14 गावं महाराष्ट्राच्या जमाबंदी आयुक्ताच्या रेकॉर्डप्रमाणे ही सर्व गावं महाराष्ट्राची आहेत. त्यामुळं ही सर्व गावं महाराष्ट्रामध्ये या ठिकाणी त्यांचा महसुली रेकॉर्ड आणि यानंतर त्यांचा संपूर्ण जो काही व्यवहार आहे तो जरी त्या भागात आहे या भागात असला त्या राज्यात व्यवहार आहेत, त्या राज्यात काही शेती आहे, या राज्यात काही शेती आहे. त्यामुळं गावाचं जे गावठाण आहे ते महाराष्ट्रामध्येच राहील याबद्दलची कारवाई आम्ही चालू केलेली आहे आणि याबद्दलचा पुरावा रेकॉर्ड आमच्याकडे आहे आणि त्याची नोंद आता महाराष्ट्र शासनाने घेतली आहे. सर नेमका याच्यामध्ये एक मिनिट त्याच्यामध्ये प्रश्न असा आहे की त्या गावांमध्ये मतदार असेल किंवा दोन्हीकडे त्यांना मतदान काय महाराष्ट्रात आहे? 100% महाराष्ट्राचे मतदार आहेत. 14 गावातले नागरिक आणि महाराष्ट्रातच मतदान करतील. ग्रामपंचायती, जिल्हा परिषद, पंचायत समित्या, स्थानिक स्वराज्य संस्था निवडणुकीमध्ये सुद्धा त्या ग्रामपंचायतचा त्या ठिकाणी ज्या आहेत त्या महाराष्ट्राचाच भाग राहणार आहे. त्यामुळे यामध्ये काही कन्फ्युजन नाही. जी आहे ती तेलंगणामधून येते अशी देखील माहिती उपलब्ध आहे. तर त्या काही काळ असा होता की तिकडला व्यवहार इकडला व्यवहार सारखा आहे, बाजारपेठ, पण काही सीमा ओलांडण्याची एवढाच भाग आहे. लागून असल्यामुळे कुठेही आपण भाजीपाला आणतो, किराणा आणतो किंवा हॉस्पिटलला जातो, तो व्यवहार आहे. पण जर स्टेटस काय, घरं कुठले आहेत, गावठाण कुठलेलं आहे, ग्रामपंचायती कुठल्या आहे, महसुली रेकॉर्ड कुठे आहे, तर महाराष्ट्रामध्ये आहे. त्यामुळे जिवती, चंद्रपूर मधले 14 ग्रामपंचायती गावं हे महाराष्ट्रात असतील आणि त्या महाराष्ट्रात आहेत. सर पण तेलंगणात पण उद्या जाऊन या दावा केला तर काय प्रश्न? तेलंगणाकडे रेकॉर्ड नाहीये, रेकॉर्ड महाराष्ट्राकडे आहे. त्यामुळं तेलंगणाचा दावा त्या ठिकाणी काही मजबूत होणार नाही. पण समाविष्ट झाले असं म्हणायचं की समाविष्ट करण्याची प्रक्रिया जवळपास झाली आहे. लवकरच त्याचा आम्ही अंतिम निर्णय करू. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే సరిగ్గా చూడడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మమ్మల్ని చీప్ గా చూస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు నాకు మనవరాలు పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చారు. ఇప్పుడు నాకు మనవడు పుడితే డాక్టర్లు వైద్యం చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారంటున్న స్థానికులు. మంచిగా చూసేది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి దవాఖానలో కొత్త పట్టించుకుంటూనే లేరు. పోయినా నా బిడ్డకు అన్నది పోయినా ఏం చూస్తలేరు. కేసీఆర్ ఉండగా మంచిగా చూసేది. రేవంత్ రెడ్డి వచ్చి అస్సలే పట్టించుకుంటలేరు గవర్నమెంట్ దవాఖానలలో.
టీచర్లు పట్టించుకుంటారు, సార్లు ఈ దవాఖానాలు కూడా ఆశా వర్కర్లా, టీచర్లు అంటే డాక్టర్ అమ్మలు వాళ్ళు కానీ ఎవరైనా పట్టించుకుంటారు బిడ్డ. మనం గవర్నమెంట్ దవాఖానాలకు పోతే మమ్మల్ని సీపుగా తీసేస్తారు. కేసీఆర్ ఉండగా మంచిగా చూసిర్రు. అప్పుడు మా మనమరాలు పుట్టింది, మొన్ననే మా మనమడు పుట్టిండు. మనవరాలు పుట్టినప్పుడు ఎట్లా మంచిగా చూసిండు, గిట్లు ఇచ్చిండు. కేసీఆర్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. కానీ ఇప్పుడు చూస్తానికే ఇబ్బంది పడుతున్నాం. పైసలు కూడా ఇచ్చిరా? 10,000 ఇచ్చిర్రు కానీ మాది ఆధార్ కార్డు మంచిగా లేక మాకు వాళ్ళే, మాదే తప్పు అది. కానీ అది మాదే తప్పు. కానీ నేను ఎందుకు అనాలి? ఇప్పుడు పైసలు లేకున్నా సరే కానీ పోయిన వాళ్ళనన్నా మంచిగా చూస్తలేరు. దవాఖాన బస్సలు పట్టించుకుంటలేరు పేదోళ్ళు పోతే. ఎట్లా మరి పరిస్థితులు ఉంటే ఎట్లా పేదోడు ఎట్లా బతకాలి? అదే అంటున్నా, ఎట్లా బతకాలి అంటున్నా. ఆయన సరే చూసినా నువ్వు ముఖ్యమంత్రి, కానీ మరి పేదోళ్ళు దవాఖానలకు వస్తే మంచిగా చూడాలని చెప్పాలి కదా సార్. అట్లా అంటున్నా. చెప్తే ఏం చెప్తున్నా, మనకేం తెలుసు. మంచిగా చూస్తేలేగా. ఆయన భయం ఉంటే వీళ్ళు మంచిగా చూస్తారు. భయం లేకుండా పోయింది, ఇల్వనే లేకుండా పోయింది. ముఖ్యమంత్రి అంటే కూడా భయం ఉంటుంది. వాళ్ళకి లేదు. ముఖ్యమంత్రి అన్న కూడా డాక్టర్ల భయం లేదు. ఇక ముఖ్యమంత్రి అని మనం ఎందుకు చెప్తాం బిడ్డ? మనం ఒక్కనాడు ఉండి వస్తాం. ఎందుకు చెప్తాం చెప్పు? మన బాధ మనం తీసుకొని వస్తాం. ఒక్కనాడు అన్న ఉండే పరిస్థితులు ఉన్నాయా? లేవు, లేకనే కదా. ఏదో మనకు పైసలు లేక మనం వచ్చినాక మన బాధ మనం వెళ్ళబోయాలని సర్దుబాటు కూకోవాల్సిందే, అంతే. బనకచర్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఢిల్లీలో నది జలాలపై జరిగిన సమావేశంలో మొట్టమొదటిగా బనకచర్లపైనే చర్చ జరిగింది. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ సిగ్గు పౌరుషం లేకుండా అప్పనంగా గోదావరి జలాలను చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చారు. బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టమే. ఈ నిర్లక్ష్య వైఖరికి సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి బాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బనకచర్ల ఇష్యూ చర్చకు వస్తే మేము పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు. కానీ తీరా తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది. మరి అన్నీ చేసి కూర్చున్నారు. సరే మీటింగ్ పోయినాక నేను మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను, నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను. వీళ్ళు మీటింగ్కి పోయినరు, జలశక్తి మీటింగ్కి. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచర్ల జరిగింది. అక్కడ మొట్టమొదటి అంశం బనకచర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇది. ఈ బనకచర్ల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి. ఈ విషయం తెలుసు ముఖ్యమంత్రి గారికి, తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. అయినా అటెండ్ అయినరు, అయినా పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని దండలు వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పచెప్పి వెనక్కి రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. ఇది వాస్తవం, ఇది జరిగింది అక్కడ. ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలుగులో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది, ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. మరి వాళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది, ఎజెండాలో బనకచర్ల ఇష్యూ చర్చించినాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం అన్నటువంటి అంశం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పడం జరిగింది. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు. ఆయన బొంకుతున్నాడు. అరే జరగనే లేదు, వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది. ఎంత దారుణం ఇది! ఇంత సిగ్గులేనితనం ఉంటుందా? ఇంత ఘోరం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? జరిగింది వాస్తవంగా. అక్కడ అంతమంది సీనియర్ ఆంధ్ర ఇంజనీర్లు ఉన్నారు, ఇక్కడ సీనియర్ తెలంగాణ ఇంజనీర్లు ఉన్నారు. జరుగుతున్నటువంటి నష్టమేంది? మీరు ప్రదర్శిస్తున్నటువంటి వైఖరేంది? ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు. ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి వేస్తున్న సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించిన ప్రెసబ్లో చర్చకు ఆహ్వానిస్తే సీఎం ముఖం చాటేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ పబ్బులకు, క్లబ్బులకు, 5 స్టార్ హోటళ్లకు రానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో 7 స్టార్ లీలా ప్యాలెస్ హోటల్లో సమావేశం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. సీఎం మాటలకు చేష్టలకు పొందన ఉండదని విమర్శించారు.
గౌరవనీయులు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కు వెళ్ళి చర్చకు రేవంత్ రెడ్డి గారు వేసిన సవాల్ను స్వీకరించి ఆహ్వానిస్తే ముఖం చాటేసిండ్రు మనందరికీ తెలుసు. సరే, ముఖం చాటేయడమే కాకుండా మేము క్లబ్లకు, పబ్బులకు, 5 స్టార్ హోటళ్లకు మేము రాము కదా అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు? 7 స్టార్ హోటల్ లీలా ప్యాలెస్లో పెట్టారు. నేను అడుగుతున్నా, మీకు ఢిల్లీలో మన తెలంగాణ భవన్, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ ఆఫీస్ ఉంది, మనకు ఒక భవన్ ఉంది, తెలంగాణ భవన్ ఉంది. అండ్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అధికారిక నివాసం ఉంది. యూ కెన్ హోల్డ్ ద ప్రెస్ మీట్ ఐదర్ ఎట్ యువర్ రెసిడెన్స్ ఆర్ ఎట్ తెలంగాణ భవన్. మరి నువ్వు క్లబ్లకు, పబ్బులకు దూరం అయ్యేది ఉంటే, 7 స్టార్ హోటళ్లకు దూరం అయ్యేది ఉంటే ఎందుకు లీలా ప్యాలెస్లో పెట్టారు? అంటే ముఖ్యమంత్రి గారు మాటలకు చేతలకు పొంతన ఉండదు అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. యాంకర్ పార్ట్ 7. రేవంత్ రెడ్డి చుట్టూ మా చేతిలో వస్తాయి. ముందు మన అవసరాలు మనం తాగడానికి నీళ్లు తీసుకోవాలి. మా నికర జలాలు, మిగులు జలాల్లో మా వాటాను కేంద్రం తేల్చకుండా నీళ్లు మేము తీసుకుంటామని ఆంధ్ర నాయకులు అనడం ఎలా అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎప్పుడైనా అంతర్జాతీయ సూత్రాలు తీసుకున్నా, జాతీయ స్థాయిలో ఎప్పుడైనా కూడా ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు తీసుకున్న పరిష్కారాలు చూసినా, ఎప్పుడైనా ఏ బేసిన్లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాలి. తీరినాకనే ఇంకొకడికి తీసుకుపోతే నాకు అర్థం ఉంటుంది. ఇలా గోదావరి బేసిన్లో, కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తుంది తెలంగాణలో. ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ, ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ, తాగునీటి అవసరాలు కానీ, ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, ఇంకా ఇతర పట్టణాల్లో కానీ 24/7 డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ. మేము గతంలో కరీంనగర్లో ప్రయోగం చేసినాం కూడా. మరి అట్లాంటి అన్ని ఇంకా తేల్చకుండానే, ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, మేము పట్టుకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి. బేసిన్లో డెఫినేషన్ రానియండి. నికర జలాల్లో మా వాటా ఎంత, మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఎవరు తేల్చాలి? ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి. అవి తేలకుండానే మేము నీళ్లు కొంటపోతాం. మా చేతిలో ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టెతోని బర్రెని ఎటువంటి తట అదిలించకపోతాం. కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం, మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. తప్పేమున్నది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ తెలంగాణలోనే ఉన్నాయి. ఇవాళ కేఆర్ఎంబీని ఆంధ్రాకి తరలించి అది కూడా గొప్ప విజయమని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకొకటి, కృష్ణా బోర్డు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెడతారా అంటారు. అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు. ఎంత సిగ్గుమాలిన పని అంటే, మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం 2 బోర్డులు హైదరాబాద్లో ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేఆర్ఎంబీ 2 ఇక్కడనే ఉండే ఆఫీసు. ఇవాళ కేఆర్ఎంబీని ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి. దీన్ని నవ్విపోదురు కాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎత్తగొట్టి, ఉన్న ఆఫీస్ ఉడగొట్టి సిగ్గు లేకుండా ఇంకా నేనేదో గొప్ప విజయం సాధించిన అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా. చివరిగా నేను అనేది, ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు స్పందించాలి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడిచ్చినట్టు ఆడతామని కేంద్రము రేవంత్ రెడ్డి తల ఊపితే ఇక మిగతా సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. బీజేపీ సంగతి, కాంగ్రెస్ సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేనే తెలంగాణలో చంద్రబాబు కోవట్ల పాలన జరుగుతుందని చెప్పాడు. చిలుక రేవంత్ రెడ్డి అయితే పలుకులు మాత్రం చంద్రబాబు. అందుకే తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టే ఇలాంటి నిర్ణయాలను ఖచ్చితంగా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. బనకచర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ మార్చకపోతే మరొకసారి ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పిండు, చంద్రబాబు కోవట్ల పాలన నడుస్తున్న తెలంగాణలో అని. అది ముమ్మాటికి నిజమని తేలిపోయింది. అందుకే కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఉప్పు పాతర వేస్తామని చెప్పిండు. రేపు నీకు, నీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఉప్పు పాతర వేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. వెంటనే నీ నిర్ణయాన్ని సవరించుకో. బనకచెర్లను ఏదైతే ఇలా తెలంగాణ సమాజం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నదో దానికి అనుకూలంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ ఉద్యమాన్ని పోలిన స్థాయిలో మరొక ఉద్యమం తప్పదు. ఇప్పటికే విద్యార్థులు, రైతులు, అదేవిధంగా తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి అడుగడుగున అడ్డుపుల్లలు వేసిన కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇలా మళ్ళొక్కసారి తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తామంటే చూస్తా ఊరుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ముమ్మాటికి ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం కూడా తన వైఖరి చెప్పాలి. కేంద్రం నోరు విప్పాలి. ఎవరో ఎల్లయ్య పుల్లయ్య మాట్లాడు కాదు,
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మాట్లాడాలి, కేంద్రంలోని ప్రధానమంత్రి గారు మాట్లాడాలి, మీ వైఖరి ఏందో చెప్పాలి. పలికే చిలక మనది కానీ పలుకు పరాయిది అన్నట్టు చిలక రేవంత్ రెడ్డి కానీ పలుకు మాత్రం చంద్రబాబు పలుకు అయిపోయింది ఇవాళ. అందుకే ముమ్మాటికి ఈ ద్రోహపూరితమైన ఆలోచనను తెలంగాణ రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఉప్పుపాతరేసే ఆలోచనను బీఆర్ఎస్ నిర్ద్వందంగా తిరస్కరిస్తుంది. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అవసరమైతే మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిస్తాం, ముందుకు పోతాం. ఈ ప్రతిపాదనను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. 2022 జూలై 31 నుంచి 3 నెలలు, మరో ఫోన్ను 2022 అక్టోబర్ 31 నుంచి ఏడాది పాటు ట్యాప్ చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని తునాతునకలుగా చేసిన కేసీఆర్ సర్కారు తనతో పాటు అనుచరుల ఫోన్లను, కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసిందని మల్లన్న ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కొన్ని వేల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని పూనీ చేస్తూ మా అందరి ఫోన్లను ట్యాప్ చేస్తూ మమ్మల్ని మావోయిస్టుల సానుభూతి పరులుగా మా పేరు చెప్పి మా కాల్స్, మా డేటా అంతా రికార్డ్ చేయించి మా ఫోన్లు ట్యాప్ చేయించి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను, ఇటు పోలీస్ వ్యవస్థని అన్నిటినీ తప్పుదో పట్టించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా ఫోన్లను దాదాపుగా నేను ఒక ఫోన్ ట్యాప్ అవుతుందని ఇంకో నెంబర్ తీసుకుంటే ఇంకో నెంబర్ కూడా ట్యాప్ చేశాను. ఒక ఫోను 31 తారీఖు 10వ నెల 2022 నుంచి కరెక్ట్గా 30 తారీఖు 10వ నెల 2023 వరకు ఒక నెంబర్ ఏమో ఏడాది మొత్తం ట్యాప్ చేసిండు. ఇంకో నెంబర్ వచ్చేసి 31/7/2023 నుంచి సెప్టెంబర్ అంటే 10 దాదాపు 3 నెలల పాటు ఇంకో ఫోన్ ట్యాప్ చేసిండు. కరెక్ట్గా ఎన్నికల సమయం వరకు ట్యాప్ చేసిండు. ఇట్లా దీనికి కారణాలు ఏంటంటే అప్పట్లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు మా ఫోన్లన్నీ ట్యాప్ చేయడం జరిగింది. నాదే కాదు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా వాళ్ళే కూడా అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పనిచేసినారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అక్కడికి వచ్చే పనులే చేసినంటే ప్రజల ఫోన్లు ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అధికారులు వీటికి సంబంధించినటువంటి అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఏమని పెట్టుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీ కుటుంబం కోసం కోట్లాది మంది ప్రజలను బలి పెడతావా? సీఎం రేవంత్ ని ప్రశ్నించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మహారాష్ట్రలో విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు ప్రకటించిన మంత్రి చంద్రశేఖర్ బహంకులే. సీఎం రేవంత్ తక్షణమే రాజీనామా చేయాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కవిత. బనకచెర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ మార్చకపోతే మరోసారి ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం హెచ్చరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.